అబ్బబ్బబ్బా కార్తీక మాసం వస్తాంది. కార్తీక మాసం రాకముందే కౌసుకూర తినాలే. ఈ నల్లమొక్క పొడి ఎటు వేయండు పొద్దుగానే తయారై ఏదో పనున్నట్టే పోతాడు, కానీ ఏం పనుండది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా వచ్చినాక మంచిగా కిలో మటన్ తెమ్మంట, కిలో చికెన్ తెమ్మంట, పూరీలు చేసుకుంటా, ఇటు రొట్టెలు చేసుకుంటా, కమ్మగా తింటే ఇక. ఎందుకంటే కార్తీక మాసంలో కౌసుకూర తినద్దు కదా, అందుకని. ఎప్పుడు వస్తాడు ఈ మనిషి? ఇవాళ మంచిగా తినాలి, ఎట్టు చేసి మస్తు తినాలి ఇవాళ. మీ అవ్వ ఊళ్ళో ఇంత కళ్ళమట్ట తనం వాళ్ళు ఉన్నారా? నేను కొత్త అంగి కొత్త లుంగి కడితే చాలు ఆడి చూసేట్టు నన్నే చూస్తారు. చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే ఈ అవ్వ అల్ల కళ్ళల్లో కాకులు ఓడువా. అరే నాకు మంచిగా అనిపించింది వేసుకున్నా. అబ్బబ్బబ్బబ్బా ఈ ఊళ్ళో కొత్త అంగిలు కొత్త లుంగిలు కొత్త ప్యాంట్లు ఏం కట్టుకోవద్దు. నేను ఎందుకు వేసుకున్నానో వాళ్ళకేమెరక. ఇంటికి పోయినాక నా పిల్ల అడుగుతుంది, అప్పుడు చెప్తా ఎందుకు వేసుకున్నానో. కానీ మస్తు పెడతానా ఈ కొత్త అంగిలో చూస్తుంటే నాకు మస్తు అనిపిస్తుంది. మాసిపోయారాక ఇడువా. ఇది ఎందుకు వేసుకున్నానా ఇంటికి పోయినాక అసలు విషయం మీకు తెలుస్తుంది. చూడురి. ఇంకా అత్తలేడేంది నల్లబొక్కపోవడం? పనున్నట్టు తయారైపోయిండు. ఎప్పుడు వస్తుడో ఏమో. అగో ఊరంతా తిరిగి కూడా అయిపోయిందా? గిదేంది గీ షర్ట్ వేసినావు? నువ్వు తయారైపోయినావు అనుకున్నా కానీ బీరువాలో ఉన్న షర్ట్ ఎందుకు వేసినావు? కొత్త చేసినామంటాను బీరోలో పెట్టి సీకిపోయేలా కట్టెనే ఉంచుకున్నానే. నువ్వు కూడా ఊళ్ళో అన్నట్టు నువ్వు కూడా అంటావు కదా. ఏ మనిషివే అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఇక నీతో పెట్టుకుంటే ఒడవది గాని కార్తీక మాసం వస్తాని పోయి కిలో మటన్ కిలో చికెన్ దేపో. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు. ఇదేమన్నా దసరా పండుగ అనుకుంటున్నావా? అనే కిలో మటన్ దే కిలో చికెన్ దే అంటాను. కార్తీక మాసమే వద్దును ముట్టించి పూజలు చేసి ఒక్క పొద్దు ఉండాలి. నువ్వు మటన్ చికెన్ దే మటన్ పెట్టాలా? నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఓ దిక్కుమల్లోడా, నేను అంత పిసదాని కాదు. కార్తీక మాసం వస్తే కౌసుకూర తినవని ఇప్పుడే తెమ్మంటానా. ఓహో కార్తీక మాసం వస్తే మళ్ళీ 4 రోజులాగా తినని ఇవాళ తెమ్మంటాను వానే. చి నువ్వు సడన్ గా వరకు నాకు ఏదో రకంగా అనుకున్నా నేను. అందుకే 4 రోజుల దాకా తినం కదా, నువ్వు పోయి తీసుకొస్తే 2 రోజుల దాకా తిందాం అంటానా. ఏంది 2 రోజులు తిందాం అనుకుంటానవా? 2 రోజులు ఎందుకే? మనకు పైసలు అవసరం లేదు, చికెన్ మటన్ వద్దు. 2 రోజులు కాదు 4 రోజులు ముఖం ఇచ్చేటట్టు తిందాం. నీకెందుకు నేను చెప్తా. ఆగు. ఏం చెప్తావు చెప్పి కాలవాడు. ఆగు చెప్తా. ఇంకో ఎర్రన్నోళ్ళు దేవుణ్ణి ఎత్తారట్నే. నిన్న 2 మేకలు తెచ్చిరు. అందుకే పొద్దున లేచి కొత్తగా వేసిన ఇక అన్నానికి పిలుస్తారు కదా. మళ్ళా మనకు చికెన్ మటన్ ఎందుకే? కచ్చరాక తిను. నీకు పూలు బొక్కలంటే పూలు బొక్కలు, నల్లిలంటే నల్లిలు, లివర్లు. అర్థమైతుందా? వాళ్ళ బిడ్డ ఫంక్షన్ లా బకెట్ల కూర ఎత్తుకత్తివి. ఇంకా వాళ్ళు మానలేక వెళ్తారా నిన్ను? ఆయన ఫంక్షన్ కి వెళ్తే ఒకరోజు ముందు విలువాలే గాని ఇప్పటిదిప్పుడు ఎట్లా వెళ్తారు ఇక నిన్ను? మనం ఇంటి పక్కలో గానే అప్పటిదప్పుడు పిలుస్తారు కావచ్చు. ఆగరాదు. వాళ్ళ కూర మనకెందుకే? వాళ్ళు పిలిచేటోళ్ళు అయితే ఎప్పుడో పిలిచేటోళ్ళు. అయినా వాళ్ళ కూర మనకెందుకు కానీ నువ్వు కూర తీసుకురాపో. నీ అవ్వ నీ కూర తీసుకొచ్చినాక భోజనానికి రమ్మని పిలిస్తే మనం పోకపోతే వాళ్ళు ఫీల్ గా రారే. ఇప్పుడు ఏమంటున్నావు మరి? పిలిచేటోళ్ళు నిన్ననే పిలిచేటోళ్ళు. అయ్యో వాళ్ళు ఫంక్షన్ బిజీలు ఉండవచ్చు. టైంకి పిలుస్తారు. ఆగరాదే బొమ్మ. మా ఇల్లమే తొందర అంటాను. వాళ్ళు విలువకుంటే తొంగి సుత్తమైంది. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయినావు. నువ్వు పిస చేయకే. అర్థమైతుందా? నీకు మెత్తడి ముక్కలు, పూలు బొక్కలు, కార్యాలు, కిల్లి కావాలి కదా. మా కావాలి. మరి సప్పడ ముక్క రూపాయలు లేకుండా కడప నిండా తినద్దా? దేవుడు పువ్వేనే తింటే ఎంత పుణ్యం ఉంటది. నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైతుందా? పానం మేనా వాళ్ళు పిలిచేదాకా మనం పోవద్దు. అర్థమైతుందా? వాళ్ళు పిలవకపోతే మేక పొటేను కొమ్ములు తిరిగింది తెచ్చుకోత్తా. ఇన్నవా? ఒక్కటే విధులు కుక్కాలే. మామిడాకు బామక్క లేకుండా కూర. అర్థమైతుందా? ఊరంతా వినబడ్డది మాట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మాకెళ్ళి కోపించి బువ్వకూర ఈ టైమే. లావణ్య బువ్వకూరలు అయితే రే త్రిశూర్లో గంట వరకు వస్తారు. ఇక వానో వరపో మొదలు పెడదామే. అయినాక చూసుకుంటా ముర్తావా?
అయితే కానీ మరి అందరికి చెప్పినావా మర్చిపోకుండా. నేను మొత్తుకోబడతాడా నువ్వు మొత్తుకోబడతావు ఏది మనసున పట్టాలి? అందరికి చెప్పింది, నేను ఎందుకు మర్చిపోతానే? అందరికి చెప్పిన మర్చిపోయింది. ఇంకా శంకర్ గారిని మాత్రం మర్చిపోయింది. అయ్యో శంకర్కి ఎప్పుడు ఎందుకు మర్చిపోయినావు? నువ్వు ఇంటి పక్కకే ఉండే. మనకి ఎందుకు చెప్పండి? మన బిడ్డ ఫంక్షన్ నాడు వాడు ఏం చేసినా నీకు తెలుసా? ఏదో తాగిన మైకంలో కూరెత్తుకపోయినా అవన్నీ మనసులో పెట్టుకుంటావా? ఇంటి పక్క అయినా నేనే పోయి పిలువపోతే బాధపడతాడు పాపం. పోయి చెప్పిరాపో. ఆయనకి ఆ బాధ ఎంతో తెలవండి. మన ఎప్పుడు వినో నాకు తెలుసు. నువ్వే సభ్యులు కూకో. అయితే గాని మొత్తానికైతే పిలుస్తావు కదా? మా పిలుస్తాగా నువ్వు కోయే. అవు గాని మీ వాళ్ళు మన పెరట్ దగ్గర రమ్మంటావా? చెప్పినా కొంతమంది నా దోస్తులు ఉన్నారు, వాళ్ళకు చెప్పి రావాలి. సరేనే, నేను ఆ భోజనాలు ఉంటా. నీ దోస్తులు చెప్పిరా. సరే చెప్పండి. మరి అందరి మనకే చూసుకో. రా రా రా. ఓ మనిషి వాళ్ళు ఎట్లా పిలిచేటట్లేరు. పోయితే మనకి కావాలి. ఆగే అల్ల పెరట్ల భోజనాలు పెడతారు కదా, ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాగానే పిలుస్తారు కావచ్చు. అయ్యో మనన్నే ముందు విడిచి పెడతారా? అందరితో మనల్ని పిలుస్తారు. ఆగు, మనం ఏమన్నా సపరేట్ అయ్యింది? ఇద్దరేంది 10 మాట్లాడితేనే స్టార్ట్ చేస్తారు. కొబ్బరికాయ కొట్టి దేవుంది కదా. ఓ పిసమొకవుదాన 2 ఏటలంటే 50 కిలో కూరనే దగ్గర 100 మంది 200 మంది తినే కూర. నువ్వు ఆగు, వాళ్ళది దేవుంది కదా. వాళ్ళ ఇంటి పెద్ద మనుషులు మొక్కి కొబ్బరికాయ కొట్టినాక అందరికి పెడతారే. పేరట్లేనే. ఆగు, కనబడతానన్న పిలుస్తారు. ఆగే అగో అత్తాన్ని పోయి మద్దలి పో, ఎటు పోతానమని చెప్పా. అట్లా పిలుస్తారు. పోవే. అగో చిన్నవా కొత్త చీర కట్టిన ఎటు పోతాను పోయినానికి రావాలి కావచ్చు. పో. ఆగో కొత్త చీర కట్టి ఎటు పోతానో చిన్నవా? ఆగే జరంత పని ఉన్నది పోతానా. అయ్యో చెప్పరా అదే చిన్నవా ఎటు పోతానో? ఆగే నేను మళ్ళీ వచ్చినాక మాట్లాడతా. నాకు పని ఉన్నది పోతాను. అయ్యా చెప్పు మాట్లాడదాం అంటే ఆగను కూడా ఆగుతలేదు. అట్లా నన్ను వెళ్తుందా అనుకుంటే. మీ అక్క పెరట్ల కూర అండితే ఇంట్లోకి వస్తాంది వాసన. మేక కూరను బగారన్నాం కదా, మసాలా వేసి మంచిగా ఎట్టినట్టున్నారు. తిప్పుకుంటా పోతాను. ఏమన్నదే? రమ్మన్నదా? మాట్లాడుతా అంటే ముఖం కూడా చూడకుండా పోతాని. నీ అక్క భోజనానికి కూడా రమ్మలేదా? ఏమనలే. అసలు పిలుచుడు కూడా విలువలేదా? నేను మళ్ళా తాగనుకుంటా పోయింది. ఓ పని చేస్తా, మామ మీరట్లుండవచ్చు వంటల కాడ. నేను అటు ఇటు తిరుగుతా, పిలుస్తారో పిలువడో చూస్తా. అర్థమైతుందా? సరే పో, అట్లా నన్ను అయిపో. సరేనా? ఇక మామ అయితే ఖచ్చితంగా వెళ్తాడు. అత్త మర్చిపోవచ్చు. అర్థమైతుందా? అర్థమైతాని. సరే నేను పోతానా? నీ అవ్వ ఊర్లో ఫంక్షన్ అయితే నన్ను ఒక్కరు తప్పేకుండా వెళ్తారు. మా ఎర్రమామ ఏంది ఇంటి పక్కకున్నాడు. మా అత్త ఇంటి ముంగడికి పోయినా కూడా, మా రవ్వలు ఎదురు పోయినా కూడా వెళ్తలేదు. అసలు మమ్మల్ని మర్చిపోయిందా? కావాలి నన్ను పిలవద్దు అనుకుంటాడా? ఏం అర్థమైతే లేదు. నన్ను భోజనాలు ఇవ్వకపోతే ఆయన ఫంక్షన్ నడుతుందా? నేను నడవనిస్తానా? ఆడ పెరట్ల వంట చేస్తాను కదా, అటు ఇటు తిరుగుతా. పిలుస్తాడా పిలవడా చూస్తా. వంటలు చేపిస్తాను కదా, వంటలలో కూర కలుపుతారు. ఆల్రెడీ వంటలు అయిపోయినాయి, మళ్ళీ వంటలు చేపిస్తాడు. 2 గంజులు పక్కకే ఉన్నాయి. మంది బాగా వస్తారు కావచ్చు, అందుకే మళ్ళీ చేపిస్తాడు. మళ్ళా ఓ మామ చూరు రాదే. ఓ గడ్డపోడా, ఓ ఎర్రోడా, చెత్త అంట మనిషి ఉన్నారా ఈడ? ఎత్తుకెత్తు కనబడతలేనారా? అబ్బా ఏ రమేష్ ఎటు పోతారు? నీ అబ్బా ఈయనకి బలుపు బాగున్నది. నా ముఖం నా పిలుపు చూసి కూడా అటే తిరిగి చూస్తాడు. అంటే వీడు కావాలనుకొని పిలుస్తాడా, కావాలనుకొని అద్దన్నట? నాకేం అర్థమైతే లేడు. ఓ రవి, ఓ రవి, ఓ రవి. అవ్వతోడు ఈ ఎర్రోడు నన్ను కావాలనే పిలుస్తలేడు. నాకు అర్థమైంది. అని చెవుల జీవులలో రాక వినబడేటట్టు పిలుస్తానా? వంటలు చేపిస్తాను గాని నా ముఖం చూస్తలేడు. చూడవా చూడవా చెప్తా నీ సంగతి. చూడవా ఓ కిరణ్ దాదా ఇంకా పెరటి ముంగటున్నా.
గిడ వంటలు చేస్తలేరా అన్నే ఉండా ఓర్ నీ అక్క ఈ నా నోరు పోయేటట్లున్నది గాని ఈ ఎర్రమామ గారు పిలిచేటట్లేడు వీడు ఏదో మనసులో పెట్టుకున్నాడు అని బిడ్డ ఫంక్షన్ కు అట్లా చేసిన కదా కూర ఎత్తుకొచ్చిన కదా అందుకే పిలుస్తలేడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పిలువురా ఓ మామ నీ దండం పెడతారా నీ కాళ్ళు మొక్కుతారా ఆగో పిలిచిన కొద్ది ముండకొడుకు లోపలిగా పోతాను పో ఎంత దూరం పోతావో నేను చూస్తా ఇంకా గంట అయినా వచ్చి ఈడ ధారణ చేస్తా నువ్వు విలువకపోతే పెయింట్ కదా వాడు నాకు ఇనవాడాలని పిలుస్తాడు నాకు ఇనచ్చిన కూడా ఇన్నట్టు చేసిన అబ్బా ఎంత లంగాడు ఏమైంది ఏమన్నాడు? నాకు వాల్యూ లేదు, నా మాటకు వాల్యూ లేదు. పిలిచి గొంతు పోయింది గాని చూసి చూడనట్టు అటే పోతాండే పిలువలే మంచిగా విలువలే కావచ్చు. అయ్యో ఆడికి అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా అన్న గత కంటే ఇంకేం ఎక్కువ ఇవ్వలే వాళ్ళ నీళ్ళని పిలిచే బాధలు చక్కగా ఆయన విలువచ్చుగా మరి. చీ మానం పోతది ఆ నోట్లో ఏం మాట ఉన్నదో మనం చూడాలి చూద్దాం ఇంకా భోజనాలు స్టార్ట్ కాలే వంటలు 4 గంటలైనాయి మళ్ళా కూర ఉడికిత్తండే ఇంతమంది ఇచ్చిండో ఏమో పానాలు పోతాయి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? అయ్యో ఇంకా స్టార్టే కాలేదు కదా అందరు వచ్చి తిరిగిపోయేసరికి ఇంకా 2-3 గంటలు పడుతుంది అర్ధ గంటలనే విలువడా ఆగు జర సౌసు ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య. సపరేట్గా కూర లేకపోయా మన అద్దు ఇవాళ నీ మేకను కోసినా తినా ఆ ఎర్రమామ విలువాలే మనం అదే భోజనం తినాలే అయితమా గాని ఇంకా భారత అక్కడ నువ్వు లచ్చన్నలను పిలిచిరో అడగద్దామనే ఎందుకు తీయమన ఏ తెలుస్తే ఆగు నువ్వు నేను లచ్చన్న దగ్గరికి పోతా నువ్వు భారత అక్క దగ్గరికి పో అర్థమైందా సరే పో దా. ఓ భారతమా ఎటు పోతాను? గా ఎర్రనోళ్ళు దేవునికి చేసుకున్నారట్నే భోజనాలు పిలిచిరు పోతున్నా. ఇవ్వని పండుగ ఎవడెవడు తింటాండు? పిలిచిరా పోతున్నావా? పోతున్నావు అంటున్నావు మిమ్మల్ని విలువలేవానే? ఏ పిలిచిరు నేను తయారయ్యేస్తా నువ్వు. సరే మరి చెప్పండి రా మెత్తడి ముక్కలు అన్ని అయిపోతాయి. సరే తొందరనే అత్తపో. అగో లచ్చన్న ఎటు పోతానవే ఎర్రన్నా దేవుడు చేసుకుంటాట భోజనానికి పోతాట పిలిచిండు. ఆహా పిలిచిందానే పిలిచిండు అంటే నువ్వు ఇంటి పక్కని నేను విలువదారా ఏ నన్నెందుకు విలువలేదే పిలిచిండు ఇంటి పక్కనే నాకే ముందుగానే చెప్పినాక అందరికి చెప్పిండే పైంటేసుకొని వస్తానపా సరే రా మరి పోతాను నేను. భారత వాళ్ళకు కూడా చెప్పిర్రట నాకే చెప్పలే. రవలి భారత వాళ్ళకి చెప్పిరట్నానే చెప్పిర్రట. అయ్యో వాళ్ళకు కూడా చెప్పిరట్నా అలా బాబు చెప్పిరట్నా? చెప్పిరట్నే ఇంతకు చెప్పారుగా మళ్ళీ వింటానికి వేమన శతకమా? అందరికి చెప్పిర్రు మనకే చెప్పలే అంటే ఇక చెప్పరన్నట్టే. పోయి కూర తీసుకురాపో ఇప్పుడన్నా వండుకొని తిన్నాం. నీ అబ్బా ఇప్పుడే ఒక్కొక్కరు పోతారే ఆ టైంలో అత్తరు కావచ్చు ఎందుకే పైసలు దండగా చూద్దాం ఆగరాదే నీ చూసుడు పాడుగాను ఇప్పటిదాకా కూర వండుకొని తినేటోళ్ళం 2 పూటలా. అయ్యో నా మాటిని రాదే దేవుని పువ్వు తింటే ఎంత పుణ్యమే ఆగు పుణ్యమే గాని వాళ్ళు విలువాలి కాదే. అరే పిలుస్తారు నువ్వు తొందరపడకే పూచి నువ్వు చెప్పను తొందరపడితే నాకు కోపం వస్తుంది అయినా కూడా నువ్వు కూర తెస్తే నేను తింటా అనుకుంటాను ఏంటి వాళ్ళు విలువకుండా ఆడ కూర్చుంటా పోయి కూర్చుంటావు ఎవరైతే తిట్టావు. అరే కూర్చున్నాక విలువ రానే చప్పడ కూకో ఆగు కూర్చున్నాక పిలుచుడు ఎందుకు ఇక వేస్తారట్టవా డైరెక్ట్ గానే వేస్తారు కూర. మరి పోదామంటవా చీ నేను అట్లా రాను. నీ అబ్బాయి పిలువంది పోతే అయినా వాళ్ళు మనల్ని విలువలే గాని వాళ్ళు అందరికీ తెలుసు కానీ ఊళ్ళోళ్ళకు ఇంటి పక్క వాళ్ళే కదా పిలిచి తెచ్చిరు అనుకుంటారు పోదాపా ఏ నేను రాను పట్ల అంతే అంటవా ఇజ్జతిస్తావేంది? అబ్బా మరి నేను పోవన్నానే పో పోతారా మరి పో ఎవరో ఇజ్జతిస్తావు పో. అవ్వా ఇజ్జతిస్తా అంటాను అద్దంటాను పోతే ఏమైతుంది ఏం కాదు ఆగరాదే. ఇప్పుడు నేను ఆయన వలకరిచ్చిన ఆయన రమ్మని కూడా అనలే నువ్వు పోయి ఆయన ఎదురుగా గంట సేపు మాట్లాడినావు. నీ ముఖం కూడా చూడలే. నా పకాల్లో ముంగట 3 పేర్లు పిలిచిన ఇంకో ఇట్లా అనుకుంటా ఫోన్ మాట్లాడుతాడు పొట్టోడు గాని ఓ అల్లుడని ఒక్కసారి కూడా ముఖం చూడలేదే ఆయన ముఖంలో మన్ను వద్దు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? పిలువరన్నట్టే కదా అర్థన్నట్టే కదా. తెలియదే నీకు అర్థమైతే లేదు ఆగు నువ్వు వాళ్ళ బిడ్డ ఫంక్షన్ అప్పుడు చేసింది అంత ఇంత కాదు ఉన్న కూర అంతా ఎత్తుకొచ్చేసినావు. మొక్క కూడా అది పెగ్గి మీద పెగ్గి తాగిన మాత్రం ఏం ఏర్పడలే కూర ఎత్తుకొచ్చిన నీ అబ్బాయి
గింత దెబ్బతిస్తుందని అనుకోలేదే జనరల్ గా చెప్పాను రా. అయినా ఊళ్ళోళ్ళు మనం నిలిపేరు అనుకుంటారా మరి శంకర్ గారిని కావన్నానే విలువలేదు అనుకుంటారా ఏం అర్థమైతే లేదే. వాళ్ళు ముందుగానే నిన్నరు అనుకుంటారు మనం ఇంట్లోకి పోదాంపా. ఆగు కోసం చూద్దాం ఆగు బుచ్చి. ఇంకేం చూస్తావు? ఒక్క అర్ధ గంట ఆగే. ఇంకేం చూస్తావు? ఒక్క అర్ధ గంట అయినాక నువ్వు అనుకొని తిని ఇంకేంది నేనేమన్నా పా ఒక ఆగు పిలుస్తారు చూద్దాం పా. సరేతి. ఓ మనిషి అప్పుడే వెళ్తే అయిపోవు కదా. అప్పుడే పిలిస్తే వాడు ఆగం చెప్తాను పిలవలేదే. మనకి ఇష్టం ఉన్నాయని నల్లిపొక్కలు పిలిపొక్కలు తీసి పెట్టినా. అయితే అయిపోయి ఎంత బాధపడుతుండో తొందరగా పోదాంపా. వాడికి ఇష్టం ఉన్నాయన్ని. ఏతి నువ్వు ఇదే పని చేస్తావు ఎప్పుడు. శంకరి శంకరి ఆ ఏంది ఎందుకు వచ్చిర్రు? అయ్యో గట్ట బిడ్డ బువ్వకు రారా. ఎందుకు? ఊరోళ్ళందరూ తినిపోయినాక పొక్కలెత్తేతందుకా? సరిపోయారు ఇద్దరును. అయ్యో గట్లంటన్నవేందో బిడ్డ. గిట్లన పోతే గట్లను అన్నవా? అరే శంకరి నీకు ఈ బాధ తెలవాలని ఇట్లా చేసిండ్రా. శంకరి నువ్వు లేకపోతే మేము ఫంక్షన్ చేసుకుంటావా? నువ్వు ఉంటేనే మాకు సందడి సందడి కాదు. సందడి అని సందడి పడ్డాక వచ్చిర్రేంది? మొదలు విలువద్దా మరే? వాళ్ళు ఎందుకు పిలుస్తారే? వాళ్ళు విలువరు. అలా కాలుకి వచ్చినప్పుడే మనం రావాలి. మేము కోసుకోమా మేము తినవా? ఇక మీరు పిలుస్తారనే మీకోసం ఎదురు చూస్తానవేంది కాకులు లెక్క? మేమేం ఎదురు చూస్తలేం, మేము కూడా తెచ్చుకుంటాను. కాదుకో అంటే నువ్వు 2 కోసినావు, రేపు ఈ టైం వరకు 5 కోస్తా. ఏమనుకుంటానవో అనరా అల్లుడా. నువ్వు అనుకుంటే ఎవరంటారా? నేనంటే నువ్వు పడతావు, నువ్వు అంటే నేను పడతా. సరే గాని ఎందుకు వచ్చిరో చెప్పుర్రి. ఎందుకు వచ్చిరే? ఫంక్షన్ కి విలువలే ఏమనుకోకూరి అని చెప్పేందుకు వచ్చిర్రు. ఇక అనుకోవడానికి ఏమున్నది? పోర్రి అనుకుంటలేము. బాబా ఆ కన్నంలో బొక్కలు ఇక్కలన్నీ ఊడ్చి కుక్కలకి అయిపోరి. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు. అవునే బిడ్డ వాడంటే అన్నాడు, నువ్వు కూడా అట్లా అంటావే. మరి చెల్లప్పుడు ఎంత పరిచయం చేసినావు నువ్వు చూడలే? అవును చిన్న బాపు, నువ్వు అన్నది కూడా నిజమే. ఈ దిక్కుమల్లోడు ఎక్కడ వెనక ఇటువంటి పనులే చేస్తాడు. అరే శంకర్, మనం 10 మందిని పిలిచి ఫంక్షన్ చేసుకున్నప్పుడు మొదలు వాళ్ళ కడుపు నిండాలని చూడాలరా. వాళ్ళకన్నా ముందు మన కడుపు నింపుకోవాలని చూడొద్దు. పద్ధతి మార్చుకో. మీ మామ చెప్పింది కూడా కరెక్టే అల్లుడు, నువ్వేం తప్పు పట్టుకోకు. మీరు చెప్పింది కూడా నిజమే అత్త. నేను అట్లా చేయకపోనుంటిని పాడుగాను. మీరు చెప్పినాక నాకు బుద్ధి వచ్చింది. నేను చచ్చినా ఇంకో తాపాసుంటి పని చేయ. ఎవరైనా ఫంక్షన్ పిలిస్తే వాళ్ళు పెట్టింది సపడే తినత్తా గాని నేనేం మాట్లాడా. ఇంకేంది మామ? సరేనత్త. అరే అల్లుడు, నువ్వు మారితే ఇంతకన్నా మాకు సంతోషం ఉన్నదిరా. నీకు ఇష్టమైన అన్ని నల్లిబొక్కలు కార్యాలు అన్ని తీసుకొచ్చిండ్రా. లావణ్య తేపోయే. సరే ఏంది మా కోసం నాకు ఇష్టం ఉన్న నల్లి బొక్కలు కిల్లీలు కార్యాలు తెచ్చినవా? ముందే తీసి పెట్టవా? ఎడబెట్టవే మావా? అరే అల్లుడు, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఆ గోడసాడు పెట్టొచ్చిండ్రా. లావణ్య చెప్పండి తేపోయే. అబ్బా మామ నిన్న వచ్చిన అని మాటలు అన్ననే ఏం పట్టించుకోకు. అందుకే ముందుగా అనకు అంట. ఇయ్య బిడ్డకి పట్టుకొచ్చిరు కదా. అల్లుడు ఆ కమ్మ తినండి. అరే మంచిగా ఉంటా. సరే మీరు ఓరి రేపటి వాడకు కొట్టిస్తాం. సరే అల్లుడా దాయ లావణ్య చుట్టాలు పోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ఫంక్షన్ అయినాక పిలిచిండు.